హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు వచ్చేసి చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉండేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. సరే, రెసిపీ అంటే చూసేద్దాం. 1 కేజీ చికెన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత నీసు వాసన అనేది ఉండదు శుభ్రంగా కడుక్కుంటే ఉప్పు, పసుపు వేసి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేయాలి కొంచెం. చూడండి సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు. చూడండి ఎంత వేస్తున్నానో. వేసిన తర్వాత శనగపిండి వేసానండి. శనగపిండి, బియ్యం పిండి 2 స్పూన్స్, కార్న్‌ఫ్లవర్ 2 స్పూన్స్, మైదా 2 స్పూన్స్. అక్కడక్కడ మాట దడబడుతుంది, ఏమనుకోమాకండి. చూడండి ఎలా వేసానో. అవి వేసి మొత్తం కలుపుకోవాలండి. చూడండి అలా కలుపుతున్నాను. అది చిన్న గిన్నెలో వేసేపాటికి సరిపోలేదు, అందుకే కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. చూడండి మొత్తం అయిపోయింది కదా, అలా కలపాలి. కలిపిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసానండి. మనకు స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి. మనకి బాగా స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే ఎక్కువ వేసాను, 2 స్పూన్స్ వేసాను. మేము స్పైసీ అనేది మేము ఎక్కువ తింటాము. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, చికెన్ మసాలా వేసాను. నేనేంటంటే ఇంట్లో అనేది నేను తయారు చేయను. ఎక్కువ ప్యాకెట్లే వాడతాను, బయట నుంచి తెచ్చుకునేవి. ఎందుకంటే మసాలా పొడి చేయడం నాకు రాదు. ఎక్కువ బయటియే వాడతాను ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసాను. తర్వాత కొంచెం పెరుగు వేయాలంట, చాలా బాగుంటుందంట. పెరిగేసిన తర్వాత నిమ్మకాయ ఉంది కదా, దాని రసాన్ని తీసి దాంట్లో వేయాలి చికెన్లో. బాగా కలిపిన తర్వాత పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, అవి సన్నగా చీల్చుకొని అలా వేయాలి. దాంట్లో వేస్తే దానికి కూడా ఉప్పు, కారం, మసాలా అనేది బాగా పట్టిద్ది. అందుకే నేను దాంట్లో కలిపేసాను. చూడండి ఎలా కలుపుతున్నాను. చూసారా? అయితే ఒక అరగంట, గంట, 2 గంటలు ఎంతసేపు పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుంది. తీసేసి ఫ్రిడ్జ్లో ఉన్నేయాలి. ఫ్రిడ్జ్లో ఉంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే 1 అవర్ ఉన్నిచ్చాను. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత చూడండి పకోడీ ఎలా వేస్తున్నాను. నూనె అనేది బాగా వేడెక్కాలి, లేదంటే లైట్ వేడిగా ఉంటే అసలు చికెన్ అనేది ఉడకదు, బాగోదు. అందుకే నేను బాగా నూనె కాగనిచ్చిన తర్వాతే వేసాను. చూడండి ఎలా పొంగుతుందో నూనె కూడా. చూసారా ఎలా ఉందో? చాలా బాగుంటుంది చికెన్ పకోడీ అనేది. చూసారా ఎలా వేగుతున్నాయో? చూసారా? బాగా ఎర్రగా వస్తాయి. నేనైతే ఏ ఫ్రూటా ఏ కలర్ అయితే కలపలేదు నేనైతే. మామూలుగా నార్మల్‌గానే కారం వేసాను. అదే కొంచెం కలర్‌గా ఉన్నాయి. నేను ఎలాంటివి యూజ్ చేయను. కనీసం మసాలాలు కూడా నేను ఇంట్లో తయారు చేయను. ప్యాకెట్లయే వాడతాను. అయినా కానీ టేస్ట్ చాలా బాగుండుద్ది. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇవి చూడండి అలా వేగుతున్నాయి అవి. నేను వేగుతలేదు, అయ్యే పకోడీ వేగుతున్నాయి చూడండి ఒకసారి. చూడండి ఎలా తీసానో చూసారా? తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి వేస్తున్నాను. హాఫ్ కేజీ అంటే ఎంతమందికి సరిపోయిద్ది? మేమైతే తినలేక తిన్నాము. ఇంకా మిగిలింది. అది దాచాము. మళ్ళీ రేపొద్దున తింటామేమో, మరి ఏం చేస్తామో తెలీదు. మేమైతే అసలు తినలేకపోయాము. తినాలనిపించింది, తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత తినబుద్ధి కాలేదు. అదేంటో మరి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో చికెన్ పకోడీ. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ప్లేట్లో సర్వ్ చేశాను. ఆనియన్స్, లెమన్ అవన్నీ వేసాను. నేను తింటున్నాను, చాలా బాగున్నాయి అని చెప్తున్నాను. నేనే తింటున్నా. చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. బాయ్ బాయ్.